సార్ గుడ్ ఈవినింగ్ సార్, బాగున్నారా సార్? ఈవినింగ్ అండి, బాగున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంటర్వ్యూ అనగానే మీరు మాకు టైం కేటాయించారు. ఎలక్ట్రో హోమియోపతిలో పిహెచ్డి చేశారు. చాలా వరకు కూడా అంటే దీర్ఘకాలికంగా ఉన్న జబ్బులను ఇంగ్లీష్ మందులతో నయం చేయలేనప్పటికీ దీన్ని ఎలక్ట్రో హోమియోపతి ద్వారా చాలా వరకు అయితే నయం చేశారు. సో అంటే ఇట్లా దీర్ఘకాలిక జబ్బుల్ని నయం చేయడానికి మీరు ఎట్లాంటి ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు సార్? ఎలక్ట్రో హోమియోపతి ద్వారా ఎట్లాంటి దీర్ఘకాలిక జబ్బుల్ని నయం చేశారు? దీర్ఘకాలిక వ్యాధుల్ని నయం చేయడంలో మేము ఎక్కువగా హెర్బల్ బేస్డ్ సిస్టమ్ని మేము ఎక్కువగా యూజ్ చేస్తామండి. అంటే మా మెయిన్ మోటో ఏంటంటే, ఒక పేషెంట్ మందులు వాడుతున్నప్పుడు ఆ పేషెంట్ శరీరంలోకి మనం ఒక రోగానికి మందు ఇచ్చినప్పుడు ఆ మందు ద్వారా ఏ టాక్సిన్స్ కానీ బాడీలోకి ఇన్హేల్ కావద్దు. అంటే శరీరంలోకి ఎట్లాంటి విష పదార్థాలు మనిషి శరీరంలోకి పోకూడదు. దానివల్ల మందు వాడుతున్నప్పుడు కానివ్వండి, వాడిన తర్వాత కొన్ని ఏళ్ళకి కానివ్వండి, ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్ రాకూడదు అనేటువంటి ఒక మెయిన్ మోటోతో మేము వర్క్ చేస్తున్నాం. దానికి సంబంధించి కొన్ని హెర్బల్స్ రీసెర్చ్ చేసి అనేక రకాలైన హెర్బల్స్ ని మేము సమ్మేళనం చేసి అనేకమైన దీర్ఘకాలిక వ్యాధిని ఎదుర్కోవడంలో తోడ్పడుతున్నాం. దీనికి ఎలక్ట్రో హోమియోపతి అనేటువంటి ఒక కొత్త వైద్య విధానాన్ని మేము ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాము. ఎలక్ట్రో హోమియోపతి వైద్య విధానంలో అది ఈ వైద్యాన్ని మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. ఓకే సార్, ఏ ఏ వ్యాధులను మనం ఇక్కడ చికిత్స చేస్తా ఉన్నారు సార్ ఈ ఎలక్ట్రో హోమియోపతి ద్వారా? ఫలానా జబ్బులు అనేది ఏముండదండి. జలుబు నుండి మొదలుకుంటే క్యాన్సర్ వరకు అన్ని రకాల జబ్బులకు ఎలక్ట్రో హోమియోపతి విధానంలో ట్రీట్మెంట్ ఉన్నది. ఎందుకంటే ఇది పూర్తిగా హెర్బల్ బేస్డ్ మెడిసిన్. ప్రతి ఒక్క వ్యాధికి, మనిషి శరీరానికి వచ్చే ప్రతి ఒక్క రుగ్మతకు ఈ హెర్బల్ బేస్డ్ సిస్టమ్ లో పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం కోసం మేము వెతుకుతా ఉంటాము. అట్లాంటి పేషెంట్లకి ఏ జబ్బులు వచ్చినవి, ఎంత కాలంగా ఉంది జబ్బు అనేది అంచనా వేసి దానికి తగ్గట్టు మేము ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. దాని ద్వారా అనేకమైన దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడంలో మేము కృషి చేస్తూ ఉన్నాం. ఓకే సార్, నేను మీతో ఇంటర్వ్యూ అనగానే చాలా వరకు కూడా అంటే నేను సెర్చ్ చేసినప్పుడు క్యాన్సర్ కి ఎక్కువగా ట్రీట్మెంట్ చేసినప్పుడు వాళ్ళకి చాలా నయం అయింది అని చెప్పేసి నేను నా రీసెర్చ్ లో తేలింది. సో ఏంటంటే మీ సీక్రెట్ ఏంటంటే మీ వైద్య విధానంలో క్యాన్సర్ కి ఎట్లాంటి ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు? అంటే క్యాన్సర్ అనేది ఏంటంటే మేము అంటే ఇప్పుడు ఆధునిక వైద్యాన్ని చూసే క్యాన్సర్ ని చూసే విధానానికి మేము క్యాన్సర్ ని చూసే విధానానికి చాలా తేడా ఉంటుందండి. ఏదైతే అబ్నార్మల్ సెల్ గ్రోతింగ్ ఉందో దీన్ని ఖచ్చితంగా మనం సెల్ మీద కనుక మనం ప్రభావవంతంగా మందుని పనిచేసినప్పుడు ఖచ్చితంగా క్యాన్సర్ ను తగ్గించగలం అనేటువంటి ఒక ఆశయంతో మేము ముందుకెళ్తా ఉన్నాము. దానికి సంబంధించి కొన్ని రకాల హెర్బల్స్, కొన్ని రకాల ఉన్నటువంటి మొక్కల్ని మేము క్యాన్సర్ మీద ఉపయోగిస్తున్నాము. అవి కొన్ని దేశీయంగా దొరికేవి, కొన్ని భారతదేశంలో దొరికే కొన్ని మొక్కలు, కొన్ని విదేశాలు, ఆస్ట్రేలియా లాంటి, జర్మనీ లాంటి దేశాలు, కెనడా లాంటి దేశాలు దొరికేటువంటి కొన్ని అనేకమైన మొక్కల్ని మేము సమ్మేళనం చేసి ముందుకెళ్తాను. దీనికి ముందు మెయిన్ గా బేసిక్ గా ఏంటంటే మేము ఇమ్యూనిటీని బాగా పెంచడం ద్వారా శరీరంలో బాగా ఇమ్యూనిటీని పెంచడం ద్వారా క్యాన్సర్ ని ఎదుర్కోవచ్చు అనేటువంటి ఒక సైంటిఫిక్ ఆలోచనతో ముందుకెళ్తున్నాం. దీని ద్వారా మేము అనేకమైనటువంటి క్యాన్సర్ చివరి స్టేజ్ లో ఉంది, ఇంకా నువ్వు 2 నెలల కంటే ఎక్కువ బ్రతకడు, 3 నెలల కంటే ఎక్కువ బ్రతకడు అని చెప్పి తేల్చేసినటువంటి కేసులు ఇప్పుడు మా దగ్గర 7 సంవత్సరాలుగా 12 సంవత్సరాలుగా హాయిగా వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేసుకుంటున్నారు, బాగానే ఉన్నారు, మందులు వాడుతున్నారు, చాలా ఇమ్యూనిటీ వాళ్ళలో డెవలప్ అయింది, చాలా నార్మల్ లైఫ్ ను వాళ్ళు లీడ్ చేస్తా ఉన్నారు. ఓకే సార్, నేను అంటే మామూలుగా మనము ఈ ఇంగ్లీష్ మందులు వాడేటప్పుడు అంటే ఒక టాబ్లెట్ ఏదానికన్నా మనం వాడితే ఇంకొక సైడ్ ఎఫెక్ట్ అయితే వస్తూ ఉంటది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడారంటే అల్సర్ ప్రాబ్లం వస్తూ ఉంటది. సో ఇక్కడ కూడా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? ఒకదానికి మనం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే మరొక జబ్బు మనల్ని అటాక్ అయ్యే విధంగా ఉంటుందా ఈ ఎలక్ట్రో హోమియోపతిలో? దీంట్లో అట్లాంటి సమస్య ఉండదండి. ఎందుకంటే ఇక్కడ మేము వాడే మందుల్లో ఏమి సింథటిక్స్ వాడము, కెమికల్స్ వాడము, యాంటీబయాటిక్స్ వాడము, కాబట్టి హెవీ మెటల్స్ వాడము, పాయిజన్స్ వాడము. సో కేవలము మొక్కలు, అది కూడా ఎక్కువగా మోస్ట్ ప్రాబబ్లీ విషరహిత మొక్కల్ని, అంటే విషము లేని మొక్కల్ని మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అందువల్ల ఎట్లాంటి టాక్సిన్స్ కానివ్వండి అవి శరీరానికి పోయే అవకాశం లేదు. పేషెంట్ మందు వాడుతున్నప్పుడు కానివ్వండి, వాడిన తర్వాత కొన్ని ఏళ్ళకి కానివ్వండి, ఆ మందు వల్ల ఇతరత్ర దుష్ప్రభావాలు అనేవి ఏమీ ఉండవు. ఓకే సార్, నేను మీతో ఇంటర్వ్యూ అనుకున్నప్పుడు అంటే నేను కూడా ఒకసారిగా కన్ఫ్యూజ్ అయ్యా. అంటే హోమియోపతి డాక్టర్ అని చెప్పేసి అనుకున్నాం. కొద్ది మందితో చెప్పినప్పుడు ఓకే హోమియోపతి వైద్యం బాగుంటుంది, కానీ ఎలక్ట్రో హోమియోపతి ఇది అంటే హోమియోపతికి ఎలక్ట్రో హోమియోపతికి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్? హోమియోపతికి ఎలక్ట్రో హోమియోపతికి మధ్య క్వైట్ డిఫరెన్స్ ఉందండి. ఎందుకంటే పూర్తిగా సిద్ధాంత పరంగానే దీంట్లో కొంత వేరియేషన్ ఉన్నది. ఎందుకంటే హోమియోపతి బేసిక్ ఫిలాసఫీ, ఎలక్ట్రో హోమియోపతి బేసిక్ ఫిలాసఫీ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది. హోమియోపతిలో ఏంటంటే ఒకటి సింగిల్ ప్లాంట్ మెడిసిన్ వాడతారు, సింగిల్ మెడిసిన్ వాడతారు.
ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేము కొన్ని మెడిసిన్స్ సమ్మేళనంతో తయారైనటువంటి ఒక మెడిసిన్ వాడతాం. అట్లా సింగిల్ డ్రగ్ వాడడం అనేది దీంట్లో ఉండదు. ఇంకొకటి మెడిసిన్ తయారీ విధానంలో కూడా మెడిసిన్ మేము చేసే మెథడ్, అంటే మెడిసిన్ తయారు చేసే మెథడ్ లో కూడా తేడాలు ఉంటాయి. వాళ్ళు పర్పుల్ మెథడ్ వాడతారు, మేము కోబేషన్ మెథడ్ వాడతాం. కోబేషన్ మెథడ్ అనేది స్పాజరిక్ ఎసెన్స్ అనేది చాలా అంటే అణు సిద్ధాంతం లాంటిది, అంటే చాలా నానో సిద్ధాంతం లాంటిది. అది చాలా సూక్ష్మంగా మనిషి శరీరంలోకి ఎంటర్ చేసినప్పుడు, చాలా సూక్ష్మమైన మోతాదును మాత్రమే ఎంటర్ చేసినప్పుడు అది డైరెక్ట్ గా మనిషి కణాల మీద ప్రభావం చూపేసి మనిషి కణాల్లో ఉన్నటువంటి మైటోకాండ్రియాని ఉత్తేజితం చేసి దాని ద్వారా బ్లడ్ ను లింఫ్ ను ప్యూరిఫై చేయడం వల్ల మేము వ్యాధులను తగ్గించేటువంటి అవకాశం ఇందులో ఉంది. కాబట్టి హోమియోపతికి ఎలక్ట్రో హోమియోపతికి చాలా తేడా ఉంది. ఎలక్ట్రో హోమియోపతి మందులు హోమియోపతిలో ప్లాంట్స్ వాడతారు, పాయిజన్ ప్లాంట్స్ వాడతారు, మెటల్స్ వాడతారు, అట్లాగే కొన్ని రకాల జీవుల నుండి తీసిన పాయిజన్స్ కూడా వాడతారు, పాయిజన్ ప్లాంట్స్ కూడా వాడతారు. మేమేంటంటే కేవలము ప్లాంట్సే వాడతాము, అది కూడా మోస్ట్ ప్రాపర్లీ నాన్ పాయిజన్ ప్లాంట్సే వాడడానికి ప్రయత్నం చేస్తాం. ఎట్లాంటి టాక్సిన్స్ మనిషి శరీరంలోకి పోకూడదు అనేది ఈ మెడికల్. ఓకే సార్, ఇప్పుడు మనము మెయిన్ పాయింట్ లోకి వస్తే, అంటే ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న సమయం ఇది, కరోనా గురించి మనం మాట్లాడితే, ఈ కరోనా సమయంలో ఈ ఎలక్ట్రో హోమియోపతి వైద్య విధానం ద్వారా అంటే పాజిటివ్ వచ్చిన వారు నెగిటివ్ వస్తూ ఉంది. చాలా మందిని కూడా నేను ట్రీట్ చేశాను, నెగిటివ్ వచ్చిందని చెప్పేసి, అంటే మీతో కొద్దిమంది పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకున్న వారే మాకు చెప్పారు. సో ఏంటంటే ఏం చేస్తా ఉన్నారు, ఇది అసలు ఈ కరోనా పూర్తి ఏంటి, కరోనాని ఎట్లా నెగిటివ్ చేస్తా ఉన్నారు, ఎట్లాంటి వైద్య విధానం ఈ ఎలక్ట్రో హోమియోపతి నుంచి? అవునండి, అంటే చాలా మంది మా ఎలక్ట్రోపతి వైద్యులు ఈ కరోనా సమయంలో వైద్యం చేశారు. నేను కూడా చాలా మంది పేషెంట్లకు వైద్యం చేశాను. చాలా మంది పేషెంట్లు కూడా 99% పేషెంట్స్ కూడా కరోనా నుండి కోలుకున్నారు. ఏ ఒక్క పేషెంట్ కూడా మా దగ్గర సీరియస్ అయిన దాఖలాలు కానీ లేదా ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ పోయిన దాఖలాలు కానీ లేవు. ఎందుకంటే మేము కేవలం మొక్కలే వాడతాము.